ఎక్స్‌పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు రైట్ టైమ్ అంటే 100% ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓకే. ఖచ్చితంగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ అవ్వట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా తక్కువైతుంది. ఇది బేస్డ్ ఆన్ కంపెనీ మళ్ళీ చేంజ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్‌గానే జరుగుతున్నాయి. కొన్ని కంపెనీస్ కొంచెం లైట్‌గా గూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సి-టు-హెచ్ అయితే చాలా తక్కువ జరుగుతా ఉంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేవి ఇప్పుడిప్పుడే అవసరం పడతా ఉన్నాయి. దానికి అనుగుణంగానే అండ్ వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ. ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓకే. మారుతా ఉంటుంది. కొన్నిసార్లు తక్కువుంటుంది. కొన్నిసార్లు ఎక్కువుంటుంది. ఓకే. ఒకవేళ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది అంటే డెఫినైట్‌లీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువైతుంది. ఒకవేళ మార్కెట్ బాగాలేదు అంటే బాలేదు అంటే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది గట్టిగా జరుగుతుంది. దిస్ ఈస్ ద రియాలిటీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఓకే. అండ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి నాకు ఉద్దేశ్యం కాదు. డెఫినైట్‌లీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది జెన్యూన్ గాదు, లీగల్ గూడా కాదు. కానీ కంపెనీస్ గూడా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి చాలా డెఫినైట్‌లీ చాలా గోల్‌మాలయితే చేస్తా ఉంటాయి. కానీ ఇక్కడ మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంటర్‌వ్యూస్ అయితే స్ట్రిక్ట్‌గానే ఉన్నాయి. అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎక్స్‌పీరియన్స్ కొంతవరకు మేనేజ్ చేసేదానికి పాసిబిలిటీ ఇప్పుడుంది. ఇప్పుడు అంటే కమింగ్ డేస్‌లో ఇది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో, ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి.